నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పాకిస్తాన్ తన పడమటి సరిహద్దుల్లో తానే చిచ్చుపెట్టి ఇప్పుడు ఆ నెపాన్ని భారత్ మీదకు నెట్టాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని పౌరులపై దాడులు చేస్తూ అది భారత కుట్ర అని పాక్ మంత్రులు చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఆఫ్ఘాన్ సరిహద్దులో యుద్ధం ఎందుకు మొదలైంది? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. పాకిస్తాన్ కు అటు తూర్పున భారత్, ఇటు పడమర ఆఫ్ఘనిస్తాన్ తో తలక్రిందులైన లెక్కలు కనిపిస్తున్నాయి. 2025 అక్టోబర్లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని గాలి కొదిలేసి పాక్ వాయుసేన ఆఫ్ఘనిస్తాన్లోని పక్తీకా, నంగర్హార్ ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు చనిపోయారని ఆఫ్ఘన్ ఆరోపిస్తుంటే తాము మాత్రం ఉగ్రవాదులనే టార్గెట్ చేశామని పాక్ బుకాయిస్తోంది. తన స్వయంకృత అపరాధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు మళ్లీ భారత్ వైపు వేలెత్తి చూపుతోంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక అడుగు ముందుకేసి ఆఫ్ఘనిస్తాన్ భారత్ తరపున ప్రాక్సీ వార్ చేస్తుంది. తాలిబాన్లకు న్యూఢిల్లీ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయంటూ వింత వాదనలు మొదలుపెట్టారు. అసలు నిజం ఏంటంటే పాకిస్తాన్ పెంచి పోషించిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఇప్పుడు పాక్ సైన్యంపైనే పంజా విసురుతోంది. దీనిని అదుపు చేయలేక ఆఫ్ఘన్ భూభాగంపై దాడులు చేస్తూ ఆ కోపాన్ని భారత్ మీద చూపిస్తోంది. డ్యూరాండ్ లైన్ వివాదం నుంచి మొదలుకొని ఇప్పటి టీటీపీ దాడుల వరకు పాక్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే కోలుకోలేని దెబ్బ కొడుతోంది. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి. పాక్ దాడులకు ప్రతిగా ఆఫ్ఘన్ కూడా ఫిరంగి దాడులతో సమాధానమిస్తోంది. సరిహద్దుల్లో వాణిజ్యం ఆగిపోయింది. ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా పాక్ మాత్రం తన పాత పాటని పాడుతోంది. భారత్ అక్కడ రాయబార కార్యాలయాన్ని తెరిచి మానవతా సాయం అందిస్తుంటే దానిని చూసి పాక్ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఆఫ్ఘన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే దాని వెనక భారత్ ఉందని చెప్పడం పాక్ అసహనానికి పరాకాష్ట. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తన పెరటి దొడ్డిగా భావించిన పాకిస్తాన్ కు ఇప్పుడు అక్కడ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. భారత్ ను నిందించడం ద్వారా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని పాక్ చూస్తున్న ఈ చెక్ మేట్ పాలిటిక్స్ ఎంతవరకు సాగుతాయో చూడాలి.